హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు క్యాప్సికమ్ ఆలు కర్రీ చేస్తున్నాను. క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను, ఆలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. రెండు పెట్టుకుని కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసి ఆలు మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తేనే తింటారండి మా పిల్లలు. బాగుంటుంది ఇలా. మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు. మొత్తం ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ అయితే అసలు తినరు మా పిల్లలు, కానీ ఆలు వేసి చేస్తుంటే తింటున్నారు ఇష్టంగా. ఈ పిల్లల కోసం ఎన్ని పాటలు పడాలండి కూరలు వండడానికి. ఆలు ఇలా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకుని జీరా వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. వేసుకుని మిర్చి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసాను. అవి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేస్తాను, ఎందుకంటే ఇష్టం లేకపోతే తీసేయడానికి తినని వాళ్ళు ఉంటారు కదా, అందుకని. ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకున్నాను. ఈ రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా వేసుకుని మంచిగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గబెట్టుకోవాలి. వాటర్ వేయను నేనైతే. పసుపు వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను. మంచిగా ఈ రెండు కలిపేసుకుని పెట్టుకుంటాను. మూత పెట్టుకొని అంతా మగ్గిపోయింది మంచిగా. ఈ క్యాప్సికంలో వాటర్ మొత్తం వస్తాయి కదా, మొత్తం చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఆలు వేసుకోవాలి. ఆలు వేసుకుని మంచిగా కలిపి పెట్టుకుని ఇంకా కారం వేసుకోవాలి. కారం వేసుకుని పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. కారం వేయంగానే ఉప్పు కారం మంచిగా ఈ ఆలుకు పడుతుంది. పట్టినప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు. మొత్తం ఆలు అన్నీ మా పిల్లలు తినేస్తారు. ఆ కూర వరకు నేను తినాలి, క్యాప్సికమ్ వరకు. మంచిగా మూత పెట్టుకుని మగ్గిపోద్ది. మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని దించేస్తాను. మీకు నా కర్రీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా కర్రీ అయిపోగానే బౌల్లోకి తీసి పెట్టుకుంటాను నేను. బాయ్.